భద్రాచలంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఘనంగా గెలిచినటువంటి మన పంచాయతీ సర్పంచి మన కృష్ణ గారు మన దగ్గర ఉన్నారు. వారితో మాట్లాడుతున్నాం. సార్ చెప్పండి, మీరు పంచాయతీ ఎన్నికల్లో ఘనంగా గెలవడం జరిగింది. ఇప్పుడు ఫస్ట్ మీకు ఇక్కడ ముక్కోటి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఎవరెవరు మినిస్టర్లు వస్తున్నారు, ఏ రకంగా ఈ ఉత్సవాల్ని చేస్తున్నారు? జయ శ్రీరామ్. నేను తొలిగా భద్రాచలం గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నికైనటువంటి మొట్టమొదటి వ్యక్తిగా నాకు పట్టం కట్టినటువంటి భద్రాచలం వాసులకు నమస్కారం. ఈరోజు దేవస్థానం వారి ఆధ్వర్యంలో ముక్కోటికి ఘనంగా జరిగేటువంటి ఆస్కారం ఉంది. దీనికి ముగ్గురు మంత్రులు శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు, శ్రీ బట్టి విక్రమార్క గారు, శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, స్థానిక ఎమ్మెల్యేలు వీళ్ళంతా రావడానికి ఉంది. ఇక్కడ భద్రాచలం దేవస్థానం వారు ఘనంగా ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కడికి వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఎక్కడికక్కడ మంచినీటి వసతి కానీ భోజన వసతి కానీ మంచిగా ఏర్పాటు చేస్తున్నారు. వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇట్లాగనే దేవస్థానం వారు ప్రత్యేకమైనటువంటి సర్వతో భద్రాచలంలో వచ్చేటువంటి ఒక పార్కింగ్ ప్లేసులు కూడా కేటాయించడం జరిగింది. భోజనం వసతి కూడా తక్కువ రేటుకి ఇచ్చే విధంగా మంచినీటి సదుపాయం, మరుగుదొడ్డి సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.